హాయ్ అండి, వెల్కమ్ టు లావణ్యాస్ కిచెన్. ఇవాళ మనం బ్రింజాల్ కర్రీ చేసుకుందాం సింపుల్గా. కావాల్సిన పదార్థాలు: వంకాయలు, 2 టమాటాలు, 2 ఎర్రగడ్డలు, కొద్దిగా శనగలు, కారం, ధనియాల పొడి, జీలకర్ర, ధనియాలు, అల్లం, తెల్లగడ్డ. ఇవి మిక్సీకి వేసేసుకుందాం. అందులోనే శనగలు వేసేసుకొని అవి కూడా మిక్సీలో పౌడర్ చేసుకుందాము. తర్వాత ఆనియన్స్ కూడా వేసి కొద్దిగా వాటర్ వేసి పేస్ట్గా చేసుకుందాం. పేస్ట్గా అయిన తర్వాత కొద్దిగా పసుపు, కారం, ధనియాల పొడి, సాల్ట్ ఇవి కూడా వేసి మిక్సీ చేసేసుకుందాం. దీన్ని కూడా పేస్ట్ లాగా మిక్సీ పెట్టేసుకుందాం. తర్వాత కొద్దిగా కొత్తిమీర వేసి, కొత్తిమీర కాడలతో కూడా వేసేయచ్చండి, అప్పుడు బాగుంటుంది. తర్వాత మనము వంకాయల్లో స్టఫ్ చేసేసుకుందాం. స్టఫ్ చేసుకున్న తర్వాత స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టి ఆయిల్ వేసి, ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత అందులో మన ఆవాలు, జీలకర్ర, శనగపప్పు వేసి బాగా వేగిన తర్వాత ఎండుమిరపకాయ వేసి అది కూడా వేగిన తర్వాత కరివేపాకు, దాని తర్వాత మనం స్టఫ్ చేసుకున్న వంకాయలని పెట్టి బాగా మగ్గనిద్దాం. కొద్దిగా సాల్ట్ కూడా వేసుకుందాం. వేసుకొని బాగా రోస్ట్గా వంకాయలు రోస్ట్ అయిపోతాయి. కుక్ అయిపోయిన తర్వాత ఒకసారి మనం టర్న్ చేసుకుందాం. వంకాయలని 2 పక్కల బాగా వేగాయి. ఇందులో టమాటాలు వేసుకుందాం. కట్ చేసుకున్న టమాటాలు, మిగిలిన పేస్టు వేసి నీట్గా కలిపేసుకుందాం. బాగా వంకాయలకి ఈ పేస్ట్ అంతా పట్టేలాగా కలిపేద్దాం. మూత పెట్టేద్దాం. 5 మినిట్స్ సింపుల్లోనే పెట్టుకుందామండి, అంతే. కర్రీ రెడీ అయిపోతుంది. టేస్టీ అయిన వంకాయ కర్రీ రెడీ అయింది. కొత్తిమీర వేసుకొని సర్వ్ చేసుకుందాం.